సార్ ఇల్లు చూశారు కదండి, మీకు నచ్చితే ఫోన్ చేయండి, రేటు అది మాట్లాడుకుందాం. నచ్చింది కదా ఇల్లు నీకు? ఓకే సార్, మాకు ఇల్లు నచ్చింది, మిగతా విషయాలు ఫోన్ చేసి మాట్లాడతాం. ఓకే సార్. ఏంటన్నయ్య ఇల్లు అమ్ముతున్నావా? అవునమ్మా. నాకు లేదా ఇంట్లో వాట? ఏంటో మా అలా మాట్లాడుతున్నావు? నీకు తెలిసిందే కదా అన్నయ్యకి జాబ్ వచ్చింది. మేము అక్కడ స్థిరపడాలంటే ఇక్కడ ఇల్లు అమ్మేస్తేనే కదా. ఏంటి మీరు ఇల్లు అమ్ముకొని పోతే నేనేమైపోవాలి? అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకు ఇవ్వాల్సిందంతా నీ పెళ్లిలో ఇచ్చేసాను కదా. ఏంటి పెళ్లిలో ఇచ్చిన దాంతో చేతులు దులుపుకుంటే అయిపోతుంది అనుకుంటున్నావా? 16 సంవత్సరాల క్రితం నీ భర్తకి ఒంట్లో బాగాలేకపోతే మేమే కదా తీసుకొచ్చి 5 లక్షలు ఖర్చు పెట్టి చూపించాం. అప్పటి నుండి ఇక్కడే ఉంటున్నారు కదా, అయినా ఒక్క మాట అనలేదు. ఇప్పుడేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నేను నా భర్త ఈ ఇంటికి వచ్చి 16 సంవత్సరాలు అవుతుంది. 16 సంవత్సరాలు ఎవరు ఉన్నా ఒక ఇంట్లో చట్ట ప్రకారం వాటా వస్తుంది. మీరు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతే నేనేమైపోవాలి? రేపటి రోజున నన్ను చూసుకోవడానికి నాకు పిల్లలు కూడా లేరు, నేను ఎటు వెళ్ళాలి? నీకు పిల్లలు లేరని నా ఇల్లు నీకు ఇచ్చి నా పిల్లల్ని అన్యాయం చేయమంటావా? చూడమ్మా, నీకు పిల్లలు లేరని, మీ భర్తకి ఆరోగ్యం బాగాలేదని మిమ్మల్ని ఇద్దరిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టి నా సొంత కూతురులాగా చూసుకున్నాను. అలాంటిది నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. నా పిల్లలకి అన్యాయం చేస్తావమ్మా. ఇవన్నీ నాకు కుదరదు. నాకు కానీ ఈ ఇంట్లో వాటా అయిపోతే కోర్టులో కేసు వేస్తా. పాపం మన వాళ్ళే కదా అని చేరదీస్తే వాళ్ళు మనల్ని మోసం చేస్తారు. తస్మా జాగ్రత్త. అందరూ మంచి వాళ్ళు ఉండరు, అలా అని అందరూ చెడ్డ వాళ్ళు ఉండరు.